Learn English grammar on your own. Tense and time. Simple present tense or present indefinite tense. ఇక్కడ గ్రామర్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం ఫస్ట్ చెప్పుకుంటాము, కానీ నేను లాస్ట్లో చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఇండెఫినెట్ టైంకి ఉపయోగిస్తారు. అంటే ఎన్నో సందర్భాల్లో ఈ టెన్స్ని ఉపయోగిస్తారు. చెప్పడం కొంచెం లెందీగా ఉంటుంది వీడియో అని చెప్పి తర్వాత చేద్దాంలే అని మిగతా టెన్సెస్ ముందు చేశాను అనమాట. ఇక్కడ టెన్స్ అండ్ టైం. టెన్స్కి టైంకి రిలేషన్ ఉంది. ఒక యాక్షన్ జరిగినటువంటి టైం అది ఎప్పుడు జరిగింది ఆ యాక్షన్ అని చెప్పడం కోసం టెన్స్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. టెన్స్ని బట్టి మనం ఆ యాక్షన్ జరిగిందా, జరగలేదా, జరగబోతోందా అనేది టైంని మనం స్పెసిఫిక్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇకపోతే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇది ప్రజెంట్ ఇండెఫినెట్ అని కూడా అంటారు. ఎందుకంటే టైం అనేది ఇక్కడ ఇండెఫినెట్. In simple present tense, we use present tense verbs like go, see, talk, look, eat, etc. Do and does are used as helping verbs to create negatives and questions. Simple present tense is also called as present indefinite tense because the time of the action is indefinite. ఏ టైంకి ఈ టెన్స్ వర్తిస్తుంది అంటే అన్ని టైంలకి ఇది వర్తిస్తుంది. సో దీన్ని ఇండెఫినెట్ టెన్స్ అని చెప్పి చెప్తారు. When do we use simple present tense? Simple present tense is used to talk about what actually happens at the time of speaking. Example, the milkman brings milk. They come here now. We go to our class. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని చెప్పడం కోసం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తారు. టు టాక్ అబౌట్ హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా చేసే పనులు చెప్పడం కోసం కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, ఐ డ్రింక్ మిల్క్ ఎట్ నైట్. మై మదర్ డ్రింక్స్ కాఫీ. మై ఫాదర్ డ్రింక్స్ టీ. షీ రైట్స్ విత్ హర్ లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ ఈ 4 సెంటెన్సెస్లో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. టు ఎక్స్ప్రెస్ సమ్ జనరల్ ఆర్ యూనివర్సల్ ట్రూత్, ఇలా జనరల్ యూనివర్సల్ ట్రూత్స్ చెప్పడం కోసం కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతారు. ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ద స్కై లుక్స్ బ్లూ. ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ఆల్ ద ప్లానెట్స్ రివాల్వ్ రౌండ్ ద సన్. వీ సీ స్టార్స్ ఇన్ ద నైట్ టైమ్. ఈ వర్బ్స్ అన్నింటిలో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ రూట్ వెర్బ్ కనిపించింది. ఇక్కడ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు వెర్బ్ పక్కన ఎస్ వస్తుంది. మిగతా టైంలో ఉత్త రూట్ వర్బే ఉంటుంది, ఎస్ అనేది ఉండదు. ద సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, అందుకని రైజెస్ ఎస్ పెట్టుకున్నాం వెర్బ్ పక్కన. ద స్కై లుక్స్, అట్లాగే ద ఎర్త్ రివాల్వ్స్, ఎర్త్ ఒకటే కాబట్టి సింగులర్ కాబట్టి రివాల్వ్స్. ఆల్ ద ప్లానెట్స్ రివాల్వ్, ఇక్కడ ఎస్ ఉండదు. ఆల్ ద ప్లానెట్స్ అంటే అన్నీ వస్తాయి, ప్లూరల్ కాబట్టి ఎస్ ఉండదు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ ప్రజెంట్ స్టేట్ అండ్ ప్రొఫెషన్. ప్రజెంట్ ఏ స్టేట్లో అంటే ఏ స్థితిలో ఉన్నారు, ఏ వృత్తిలో ఉన్నారు, ఇలాంటివి చెప్పడం కోసం కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, హీ వర్క్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. హీ ఈజ్ ఎ డాక్టర్. హిజ్ వైఫ్ ఈజ్ ఎ లెక్చరర్. ద వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ హియర్. ఇక్కడ ద వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ హియర్ అంటే ఇది ఒక స్టేట్ తెలియజేస్తుంది. ఇక పైవన్నీ హీ వర్క్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, హీ ఈజ్ ఎ డాక్టర్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ ఎ లెక్చరర్, ఇవి వాళ్ళ ప్రొఫెషన్స్ని తెలియజేస్తున్నాయి. Simple present tense is used to talk about daily routine. Example, he wakes up at 6 a.m. in the morning. On his way to school, he meets his friend Razu. He goes to school by walk. I read newspaper in the morning. My brother goes to his office in the morning and comes in the evening. ఇక్కడ చూడండి, వెర్బ్ పక్కన ఎస్ వచ్చింది. ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు హీ, షీ, ఇట్, రాజు, సీత, ఇలాగా థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు వెర్బ్ పక్కన ఎస్ చేర్చుకోవాలి. ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా డైలీ రొటీన్, రెగ్యులర్గా రోజు జరిగేటటువంటి పనులు, ఇవి చెప్పడం కోసం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఉపయోగించాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు గివ్ డైరెక్షన్స్ and declarations. Example, go straight and turn left at the junction. Take a U-turn at the petrol bunk. Turn to the right and go straight. We give bonus this month.
దెర్ ఈస్ అన్ ఎగ్జిబిషన్ ఇన్ అవర్ కాలేజ్. ఐ హేట్ స్మోకింగ్. ఇక్కడ పైన ఉన్నటువంటి 3 సెంటెన్సెస్ గివింగ్ డైరెక్షన్స్, కింద ఉన్నవి వీ గివ్ బోనస్ దిస్ మంత్, దెర్ ఈస్ అన్ ఎగ్జిబిషన్ ఇన్ అవర్ కాలేజ్, ఐ హేట్ స్మోకింగ్, ఇవి డిక్లరేషన్స్. సో ఫర్ గివింగ్ డైరెక్షన్స్ అండ్ డిక్లరేషన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది సెంటెన్సెస్. టు టెల్ స్టోరీస్ అండ్ రన్నింగ్ కామెంటరీస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్. ఎగ్జాంపుల్, he moves forward to search the tiger. He becomes a statue when he sees the twinkling eyes in the dark. Nothing is there to help him except a small knife. Like this, the story goes on. To tell the stories and also for running commentaries, we use simple present tense. For cricket commentaries also, simple present tense is used. To tell the proverbs, simple present tense is used. Example, all that glitters is not gold. Make hay while the sun shines. Where there is a will, there is a way. A stitch in time saves 9. So, for telling the proverbs, అంటే సామెతలు చెప్పడం కోసం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ న్యూస్ పేపర్ క్యాప్షన్స్. న్యూస్ పేపర్ క్యాప్షన్స్ అంటే న్యూస్ పేపర్లో హెడ్డింగ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద చీఫ్ మినిస్టర్ విజిట్స్ గుంటూర్, ద ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్సెస్ ద డేట్ ఫర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ అసెంబ్లీ సెషన్స్. ఇలాగా న్యూస్ పేపర్లో క్యాప్షన్స్ హెడ్డింగ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్ నాట్ పాసిబుల్. దిస్ ఈజ్ యూజ్డ్ వైడ్లీ వెన్ ద వర్బ్ ఈజ్ నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్. కొన్ని వర్బ్స్ నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్స్ ఉంటాయి, అంటే కంటిన్యూటీ ఉండదు, వాటికి ఒక క్షణంలో పూర్తి అయ్యేటటువంటి పనులు ఉంటాయి. ఇలాంటి వాటిని చెప్పడం కోసం కంటిన్యూస్ టెన్స్ వాడరు, ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే వాడతారు. నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్స్ లైక్ అపియర్, బిలీవ్, థింక్, థ్యాంక్, సీ, హియర్, స్మెల్, టచ్, టేస్ట్, నో, లవ్, హేట్, like, dislike, realize, recognize, remember, own, impress, etc. are the non-progressive verbs. Non-progressive verbs అన్నింటికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ద వర్బ్ ఫామ్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇట్లా వెర్బ్ యొక్క ఫామ్ అనేది సబ్జెక్ట్ యొక్క సింగులరా ప్లూరలా అలా నంబర్ని బట్టి ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ రూట్ వెర్బ్ ఈజ్ యూజ్డ్. మెయిన్ వెర్బ్ని రూట్ వెర్బ్ని ఉపయోగిస్తారు. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్, ఎస్ ఈజ్ యాడెడ్ టు ద రూట్ వెర్బ్. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ అయినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో బేస్ వర్బ్ అంటే మెయిన్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ పక్కన ఎస్ చేర్చుకోవాలి. ఇది రూలు. హీ బైస్ సమ్ ఫ్రూట్స్, హీ గోస్ ఫర్ ఏ వాక్, షీ సింగ్స్ హిందీ సాంగ్, రాజు ప్లేస్ ఫుట్బాల్. ఇక్కడ హీ, షీ, రాజు సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయింది కాబట్టి వెర్బ్ పక్కన ఎస్ చేర్చుకుని బైస్, గోస్, సింగ్స్, ప్లేస్ అని ఉపయోగించడం జరిగింది. క్వశ్చన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. డూ యూ స్టే హియర్? డస్ షీ స్టడీ దేర్? ఎస్ షీ డస్. నో షీ డస్ నాట్. ఇక్కడ ఐ, వి, యూ వచ్చినప్పుడేమో డూ అనేది ఆక్సిలరీ వెర్బ్గా వస్తుంది. హీ, షీ వచ్చినప్పుడు డస్ అనే దాన్ని ఉపయోగించాం. సింపుల్ ప్రెజెంట్ ఇన్ పాసివ్ వాయిస్. ఈజ్, ఆర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ ఆర్ యూజ్డ్ ఇన్ పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్లో ఈజ్ కానీ ఆర్ కానీ సబ్జెక్టు సింగులర్ అయితే ఈజ్ అని, ప్లూరల్ అయితే ఆర్ అని ఉపయోగించి దానికి పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ని చేరుస్తాం. ఎగ్జాంపుల్, యాక్టివ్ వాయిస్, ఐ రైట్ ఏ స్టోరీ, ఏ స్టోరీ ఈజ్ రిటన్ బై మీ. ఇది పాసివ్ వాయిస్. ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారిన తర్వాత మనం రైట్ అనేది ఈజ్ రిటన్గా మారింది. అనదర్ ఎగ్జాంపుల్, యాక్టివ్ వాయిస్, దే ఈట్ మ్యాంగోస్. పాసివ్ వాయిస్, మ్యాంగోస్ ఆర్ ఈటెన్ బై దెమ్. ఇక్కడ మ్యాంగోస్ ప్లూరల్ ఆబ్జెక్ట్లోంచి సబ్జెక్ట్ పొజిషన్కి వచ్చింది.
ప్లూరల్ కాబట్టి ఆర్ ఈటెన్ అని ఉపయోగించాం. ఓ చిన్న ఎక్సర్సైజ్, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ పాసివ్ వాయిస్. ఈ వీటిని పాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయడానికి ట్రై చేయండి. షీ బైస్ ఎ డ్రెస్, ఐ గివ్ ఫర్ పర్మిషన్, వీ ఫినిష్ ద వర్క్, యూ సేవ్ హర్, షీ టేక్స్ ఫోటోగ్రాఫ్స్.